అందరికీ నమస్కారము. మనము చిన్నప్పటి నుంచి ఏవేవో వింటా ఉంటాము. నమ్ముతా ఉంటాము చాలా విషయాలు. కొన్ని అపనమ్మకాలు, నమ్మకాలతో మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాము. కొన్ని అర్థం కాక, కొన్ని మన జ్ఞానానికి అందనివి కొన్ని ఉంటాయి. నేను చిన్నప్పుడే కొన్ని విషయాలు విన్నవి ప్రస్తుతానికి వాటికి అర్థాలు ఏ విధంగా ఉంటాయనేది కొంచెం చూద్దాం మనము. మన పల్లెల్లో చాలామంది మన పూర్వీకులు చాలామంది ఇక్కడే ఆ పెద్ద కర్మ ముందుగానే బతికుండగానే పెద్ద కర్మ చేసుకునేసి కాశీకి యాత్ర పడతారు. కాశీ యాత్ర చేస్తారు. తిరిగి వస్తాము రాము అనేసి ఒకటేసారి ఇక్కడి నుంచి అందరూ ఇక్కడే పెద్ద కర్మ చేసుకునేసి వెళ్ళే వాళ్ళటని మన పెద్దలు చెప్పడము మనము విన్నాము. ఆ విధంగా విన్నాము. చాలా మంది అప్పుడు ఇంకా నడుస్తూ వెళ్ళాలి. కాశీ ఎక్కడుందో దానికి ఆ రూట్ తెలియదు మనకు అప్పుడు. ఏదో దారిని పట్టుకొని మధ్య మధ్య మధ్యలో అక్కడే తింటా పాదయాత్ర చేసుకుంటా వెళ్ళేవాళ్ళు. ఇట్లా కాశీకి వెళ్తే అక్కడికి వెళ్తే డైరెక్ట్ మోక్షం అనేసి ఇవన్నీ. మోక్షం అంటే ఏమిటి అనేది ఒక ప్రశ్న. అది తర్వాత చూద్దాం. అది మోక్షము దానికి ముందున్న బాహ్యార్థం ఏమిటి, ప్రచారంలో ఉన్న బాహ్యార్థం ఏమిటి, నిజంగా ఉన్న అంతరార్థం ఏమిటి అనేది తర్వాత చూద్దాం. అది మనం ఇక్కడ ఏమిటంటే మనము శరీరంతో ఉన్నప్పుడు, మనలో ఆత్మ శరీరంతో ఉన్నప్పుడు మనము చేయాల్సినవి చేయకుండా ఒక చివరికి మనం ఏదో మోక్షం అనేసి, స్వర్గం అనేసి, నరకం అనేసి మనకు ఏవేవో ఒక కథలు అల్లేసి ఉంటారు. ఎందుకంటే మనకు అర్థం కావాలంటే కథ కావాలి మనకు. మన పూర్వీకులు మనకు కథలు అల్లేస్తారు వాళ్ళు. ఈ మధ్యలో ఇంకొకటి కూడా విన్నాను నేను. ఈ దక్షిణ భారతదేశం అంటే పరిపూర్ణత్వంతో ఆలోచిస్తే ప్రపంచంలో ఏ భేదభావము ఉండదు మనకు. దక్షిణ భారతదేశం ఒక కర్మభూమి అని, ఉత్తర భారతదేశం అంతా వేదభూమి, దివ్య భూమి, జ్ఞాన భూమి అనేసి ఒక ప్రచారం. అంటే ఏమిటి? మనము ఈ ప్రాణులు అంటే మానవులు ఉత్తర భారతదేశం వెళ్ళి అక్కడ ఉన్న క్షేత్రాలు దర్శించాలి అనేసి, అక్కడ గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేయాలనేసి, మనకు ఇంకా టూర్స్ ట్రావెల్స్ మనకు కథలు చెప్పేవాళ్ళు కథలు ఇలా ఎన్నో ఉంటాయి. అంటే మనం వినాలంతే, మనకు భక్తి ఉండాలా. ఆ భక్తి ముసుగులు ఎన్నైనా జరుగుతాయి మనకు. మనం ఇంకా ఆ సముద్రంలోకి పోయినాక అన్నీ మనల్ని లాక్కునే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఏమిటంటే పరమ సత్యం ఏమిటంటే మన తలభాగం బ్రహ్మస్థానం. ఈ తలభాగం అనేది బ్రహ్మస్థానం, బ్రహ్మాండము. ఈ కింద ఉండేది పిండము, కర్మభూమి అనేసి. పిండ బ్రహ్మాండములు అనేసి మనము అంతటా నీవే అనేసి మనము తత్వాలు వినింటాము. పిండ బ్రహ్మాండమునందు నువ్వే అనేసి. ఇది కర్మభూమి కింద మన జీవుడు ఉండేది హృదయ కమలమందు ఉంటాడు. ఇది కర్మభూమి. పైన ఉండేది దివ్య భూమి, జ్ఞాన భూమి, బ్రహ్మాండ భూమి. ఇది ఏదైతే యోగి అనేవాడు ఈ జీవుణ్ణి అంటే జీవాత్మని రోజుకు ఒక్కసారైనా ఈ భూస్థానం నుంచి, భూలోకం నుంచి బ్రహ్మలోకానికి, బ్రహ్మాండానికి పైకి సంచరిస్తూ ఉండాలి. వారు యోగ పురుషుడు అనేసి కూడా మన గోస్వామి గారు కూడా చెప్పారు. ఇది కానీ ఈ బాహ్యార్థంలో జరిగే ఈ ప్రక్రియ చూడండి. ఎంతోమంది మనము
అంటే మనము సమాజంలో ఉన్నప్పుడు మనము ఈ రవాణా మనము ఇక్కడి నుంచి అక్కడికి స్థానభ్రంశము చెందుతూ ఉంటాము, చూస్తూ ఉంటాము. కళ్ళతో చూసేది చూడాలి, కొన్ని చూస్తూ ఉంటాము. కానీ ఈ ముసుగులో జరిగేది చూడండి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళాలి అంటే ఫస్టు మనం సంపాదించిన సొమ్ము ఎంతో కొంత మనము విడవాలి. ఓకే. అది మన డబ్బు, మనం సంపాదించాము, మనం ఖర్చు పెట్టుకుంటాము, అది ఓకే. అక్కడికి వెళ్ళడము, అక్కడ వ్యయ ప్రయాసలు, ఇంకా దర్శనాల పరిస్థితి చూస్తే ఇంకా తోసుకోవడము, దబ్బుకోవడము. ఇది రకరకాలుగా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రకము. ఇట్లా మనకైతే చివరికి జరిగేది మన డబ్బునైతే మనం కోల్పోతాము. కానీ చూడాలి, మనము ఆ పరిధి మేర మన పరిధి మేర మనం వెళ్ళాలి, చూడాలి. కాకపోతే ఏంటంటే మనం చేయాల్సినది ఏమిటంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఏ క్షేత్రమైనా అది ఒకప్పుడు లేని క్షేత్రమే. అవన్నీ మన పూర్వీకులు మన కోసము మనం మళ్ళా పామరులుగా ఎనికి వెళ్ళకూడదనేసి మన కోసము అది ఎలాంటిది అనేది మనకు ఏర్పాటు చేశారు. కానీ మనం అసలుది వదిలేసి మళ్ళా ఇదే బాటలో ఈ ప్రచారానికే మనము లొంగిపోయినాము. మనము సాధనాపూర్వకంగా రోజుకు ఒక్కసారైనా మన జీవుని పాతాళం నుంచి బ్రహ్మాండానికి సంచరిస్తూ సాధన చేయాలి. వారే సాధకుడు. సంచరింప చేయాలి, వారే సాధకుడు. కానీ ఈ బాహ్య ప్రపంచంలో ఇది ఎంత వ్యాపారం చూడండి. దక్షిణ భారతదేశము ఒక కర్మభూమి, అదేదో జ్ఞానభూమి అనేసి ఒక మూఢనమ్మకం అనేది ఉంది మనలో. కానీ ఇలా మనము తప్పుదోవ పట్టి ఉన్నాము. దీని అర్థం పరమ సత్యం ఇది. దీన్ని గమనించగలరు. ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి ఇలానే మనము ఒక మూఢనమ్మకాలతో, మూఢార్థాలతో మరింత పామరులుగా తయారవుతున్నాము. మరింత పామరులుగా తయారయ్యేసి మన అప్కమింగ్ సంతతిని కూడా ఆ విధంగానే తయారు చేసి మనకు చెప్పేవాళ్ళు కూడా, టీవీలలో చెప్పేవాళ్ళు కూడా అదే చెప్తూ ఆడికి వెళ్తే ఆ పుణ్యము, ఈడికి వెళ్తే ఈ పుణ్యం, వచ్చేదేదో అడుగునా వస్తుంది, మనము చేసే కర్మను బట్టి ఉంటుంది. అన్నిటికీ మూలం మన బ్రహ్మాండమే. మనము ఎలా బతకాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలి, మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత పరిధిలో మాట్లాడాలి, ఇలా మన వ్యవహార శైలిని మనము సంస్కరించుకోవడమే మన మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటికే మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఎంత విచిత్రమో చూడండి. కర్మభూమి, జ్ఞానభూమికి బాహ్యార్థంలో ఉత్తర భారతదేశం వచ్చేసి జ్ఞానభూమి, వేదభూమి, దివ్యభూమి అనేసి పెట్టేసి, దక్షిణ భారతదేశము కర్మభూమి అనేసి, ఇక్కడున్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళేసి అక్కడన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించి, ఓకే మంచిదే, మనము స్తోమతుండి వెళ్ళి ఏదో మన సత్తా కొద్దీ, స్తోమతను కొద్దీ మనం తిరుక్కొని వస్తే సంతోషము. కానీ ఇలా మూఢనమ్మకాలు ప్రబలి ఉన్నాయి. మనసు మీద మంచి పట్టును కలిగి ఉండి మన మాట తీరు, మన ఆచరణ మంచిగా ఉంటే అదే మనమే దైవము, సహాయపడడం, ఇవి ముఖ్యం మనకు మనిషి జన్మకి. ఇది అర్థం చేసుకోగలరు. నమస్తే, జై హింద్.